హాయ్ గాయ్స్, ఈరోజు సాటర్డే కదా. మేము మా బుడ్డోడు లక్ష్మీ నరసింహస్వామి గుడికి స్టార్ట్ అయిపోయాం. సో ప్రతి సాటర్డే వెళ్తూ ఉంటాము. ఇవాళ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో ఫస్ట్ మన వినాయకుడిని దర్శనం చేసేసుకుందాం రండి. ఆయన దర్శనం అయిపోయిన తర్వాత మేము చుట్టూ ప్రతి శనివారం తిరుగుతూ ఉంటాము. సో అది తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, లక్ష్మీనరసింహస్వామి చుట్టూ తిరిగితే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే అప్పుల బాధలు ఉన్నా తీరిపోతాయి అని చెప్పి అదొక నమ్మకం అంట. కానీ అది నిజం, మా లైఫ్లో కూడా అది ప్రూవ్ అయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, దట్స్ యువర్ విష్. బట్ నా ఇది చెప్పాను రండి, మీ అందరు కూడా హారతి తీసేసుకుందరు. కానీ స్వామి దీవెనలు మనందరి మీద ఉండాలి కాబట్టి సో హారతి తీసుకున్న తర్వాత ప్రతి లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఒక్కొక్క విధానం ఉంటుందన్నమాట. ఎలా అంటే ఒక్కొక్క దగ్గర బెత్తంతో కొట్టడము, ఒక దగ్గర ఏమో ఇలా వాటర్ జల్లం, అంటే ఆయనకి స్నానం చేసిన పన్నీరు ఉంటుంది కదా, ఆ వాటర్ అందరి మొహాల్లో జల్లుతారనమాట. ఏదన్నా దుష్టశక్తి అలాంటివి ఏమైనా ఉన్నా పోతాయని. సో ఈ స్వామివారు చదువుతూ ఉంటారు, అసలు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది అనమాట ఆ మంత్రాలకి. మాటలు లేవు. స్వామిని దర్శనం చేసుకున్నారండి. ఫైనల్గా గోవిందా గోవిందా అని చదువుతూ ఉన్నారు. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి తగ్గించేశాను. సో ఫైనల్లీ రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ తాయెత్తులు ఇస్తారనమాట. ఆ తాయెత్తులు ఎలా అంటే పిల్లలు ఎవరన్నా భయబాధలు అలాంటివి ఏమన్నా ఉంటే తొలగిపోతాయని అదొక నమ్మకం అనమాట. సో ఫైనల్లీ మీ అందరికి కూడా బొట్టు పెట్టేసుకొని రిటర్న్ అయిపోయాం. లెట్స్ గో హోమ్. మా బొట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వెయిట్, ఎస్, మా బొట్లు ఎలా ఉన్నాయో ఫైనల్గా కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.